ఇది వచ్చేసి మనకు పాములపాడు నుంచి విలేజ్కి వెళ్ళే రోడ్ అండి. ఇది ఎంట్రన్స్ గేటు. 12 ఎకర్స్ మామిడి, సీతాఫలం, దానిమ్మ, నిమ్మ తోట అండి. ఇది మీరు చూడొచ్చు. పొలంలేటివే అండి ఇవి. మామిడి వచ్చేసి ఈ రోడ్ బిట్టే వచ్చేసి సేల్ ఉందండి. 12 ఎకర్స్ లోపల ఒక రేకుల షెడ్ కూడా ఉంది. స్టార్టింగ్లో వచ్చేసి మామిడి చెట్లు వేసారండి. డ్రిప్ సిస్టమ్ కూడా పెట్టారు. 4 బోర్లు ఉన్నాయి, ఒక బావి కూడా ఉంది. చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉందండి. ఇవి వచ్చేసి సీతాఫలం. తోట మొత్తం చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి. రెడ్ సాయిల్ అండి ఇది వచ్చేసి. ఇవి వచ్చేసి దానిమ్మ అండి. చుట్టూ మనకు ఒక 400 కోకోనట్ ట్రీస్ కూడా ఉన్నాయి. తోట మొత్తం మనకు డ్రిప్ సిస్టమ్ అయితే సెట్ చేసి పెట్టారండి. సమ్మర్లో కూడా మనకు బోర్లలో అయితే వాటర్ అయితే ప్రాబ్లం ఏం రాలేదు. డ్రిప్ సిస్టమ్ వాల్స్ అండి ఇవి. సిక్స్ ఇయర్స్ ట్రీస్ అండి ఇవి. ఇప్పటి నుంచే మనకు పంట అయితే స్టార్ట్ అవుతాయి. ఇది వచ్చేసి నిమ్మ తోట అండి. మనకు నిమ్మకాయలు హార్వెస్ట్ కూడా చేస్తున్నారు. లాస్ట్లో చూపిస్తాను మీకు. నిమ్మ పంటను వచ్చేసి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నారండి. మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడైతే రైతులు తెంపి నిమ్మకాయలు అమ్ముతున్నారండి బ్యాగ్స్లలో వేసుకొని. టోటల్గా డీటెయిల్స్ వచ్చేసి మనకు కర్నూలు నుంచి అయితే 70 కిలోమీటర్స్ వస్తుందండి. మనకు పాములపాడు నుంచి ఒక 12 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనకు వచ్చేసి ఇవి 12 ఎకర్స్ అండి. ఒరిజినల్ పట్ట ల్యాండ్. చుట్టూ ఫెన్సింగ్ ఉంది. 4 బోర్లు, ఒక బావి ఉన్నాయి. ఎకర్ వచ్చేసి మనకు 25 lakhs అయితే చెప్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంది. తార్ రోడ్డు మనకు వెళ్తుందండి. నేషనల్ హైవే వచ్చేసి మనకు పక్కనే ఒక 2 బిట్ల పక్కనే వస్తుంది. ఇది 167 km.